హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ నారాయణమూర్తి గారు పవన్ కళ్యాణ్ గారి పైన సంచలన కామెంట్స్ అయితే చేశారు. అంటే థియేటర్ల ఇష్యూ, ఆ బంద్ ఇష్యూ, ఇదంతా కూడా కొన్ని రోజుల నుంచి కూడా చర్చనీయాంశంగా మారిపోవడం చూసాం కదా. ఇప్పుడు దీనిపైన నారాయణమూర్తి గారు అయితే స్పందించారు. ఆయన రామారావు గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని కంపారిజన్ చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆయన కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు, మరి దీనికి మళ్ళీ జనసేన వైపు నుంచి ఏ విధంగా రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. సార్, థియేటర్ల బంద్ అంశం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అవ్వడం, తర్వాత థియేటర్ల మీద దాడులు, అంటే రైడ్లు, ఇవన్నీ కూడా జరగడం చూస్తున్నాం. దీనిపైన ఇప్పుడు నారాయణమూర్తి గారు కూడా స్పందించారు. ఆ వీడియో అందరం కూడా చూసాము. మరి ఆయన కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? నారాయణమూర్తి సంబంధించిన వ్యాఖ్యలు ఆయన సహజమైనటువంటి తత్వానికి, సహజమైనటువంటి వైఖరికి తగ్గట్టుగానే ఉన్నాయని తప్పదు. ఈ చెప్పే క్రమంలో ఒకటైతే క్లియర్, ఆయన పవన్ కళ్యాణ్ నుంచి ఇంకెక్కువ ఆశిస్తున్నట్టుగా చెప్పారు. ఓకే. అంటే అసలు ఒక వివాదం వస్తే, అంటే మేము సినిమా థియేటర్లు బంద్ చేస్తాము అంటే బంద్ చేయడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి సహజమైనటువంటి తిరుగుబాటుకు లేదా పోరాటానికి సంబంధించినటువంటి ఒక రూపం అది. దాన్ని అసలు దాని గురించి మాట్లాడటానికి ఎవరికి అర్హత లేదు అంటూ ఆయన ఏమంటాడు, ఎన్టీ రామారావు తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీగా పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నా, పవన్ కళ్యాణ్ని ఒక ఐకానిక్ పర్సనాలిటీగా చూడాలనుకుంటున్నా, ఒక పెద్ద స్థాయిలో చూడాలనుకుంటున్నా, సినిమా రంగాన్ని మొత్తానికి లీడర్షిప్గా చూడాలనుకుంటున్నా అనే భావం ఆయన వ్యక్తం చేశారు. చేసే క్రమంలో ఒకటి క్లియర్, పవన్ కళ్యాణ్ నుంచి ఆయన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కువ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కువ లీడ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇవన్నిటికీ ఆయన చెప్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానాలు, అభిప్రాయాలు ఏంటి? చాలా క్లియర్గా ఆయన చెప్తుంది ఏంటి, పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చొరవ చూపించాలి, మాకందరికీ పెద్ద దిక్కుగా ఉండాలి, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూర్చుని పరిష్కరించుకోవాలి తప్ప వాదన చేయొద్దు, వివాదం చేయొద్దు. ఎగ్జిబిటర్ల సమస్య ఏదన్నా ఉందా, ఎగ్జిబిటర్లకు సమ్మె చేసే హక్కుని ఏదైతే గౌరవిస్తూనే వాళ్ళని ఒకసారి డైలాగ్కి ఇనిషియేట్ చేయాలి. ఆ చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ నైతికంగా తీసుకోవాలి అని ఆయన చెప్తున్నమాట. దాంతోపాటు ఆయన అదొకటే కాదు, చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవార్డులు ఇవ్వక చాలా కాలమైంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవార్డులు ఇవ్వాలి అన్నాడు. సినిమా రంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి, సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు ఉన్నటువంటి సమస్యలు, వాటిని అడ్రస్ చేయడానికి ఏం చేయాలి అనేది ఆయన మనసులో ఉన్న మాటలు చెప్పారు. దీన్ని చొరవ చూపించడానికి ప్రభుత్వాలు ఇనిషియేట్ చేయాలి, దానికి తగ్గట్టుగా భాగస్వాములై ఈ సమస్యల్ని అడ్రస్ చేసి ఒక పీస్ఫుల్గా ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, బిజినెస్ అంతా జరిగేలాగా ఒక ఏర్పాటు జరగాల్సినటువంటి పరిస్థితి, దాన్ని ఇనిషియేట్ చేయాల్సిన పరిస్థితి ఎవరిది? అది ప్రభుత్వాన్ని, ఇటు పక్క చిత్ర పరిశ్రమది, రెండు కోఆర్డినేట్ చేసి పని చేయాలి అని. దీనికి పవన్ కళ్యాణ్ మాకు పెద్ద దిక్కుగా ఉండాలి అన్న. రైట్, అంతే కదా? అంతే సార్. ఆయన చెప్పింది మాట్లాడిన దాంట్లో ఎక్కడా ఏమీ ఇబ్బంది పెట్టలేదు. జనసేన వాళ్ళు కూడా మాట్లాడాల్సిన విషయం ఏం లేదు. కానీ ఒక ప్రధాన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ తన ప్రకటన ద్వారా ఈ సమస్యని జటిలం చేశాడు అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకి ఇది ఊతమిస్తుందా అనేటటువంటి, దాన్ని అండగా వైసీపీ మరింత ముందుకు తీసుకెళ్తుందా అనేటటువంటి ఊహాగానం, ఆ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి అనేది చూడాలి. ఓకే. అంటే వైసీపీ దగ్గర ప్రధానంగా చెప్పేది, వైసీపీ హైల్లో ప్రధానంగా చెప్పేటటువంటి అంశాలు టికెట్ రేట్ని భయంకరంగా తగ్గిసేసారు వాళ్ళు. అది సినిమా ఆదాయం మీద ప్రభావం చూపించేలాగా తయారైంది. ఆదాయాన్ని కట్టడి చేసి సినిమా రంగాన్ని కట్టడి చేయాలని అనుకుంది వైసీపీ అనేది ఒక వాదన సినిమా రంగం నుంచి. తర్వాత సినిమా రంగానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిరంజీవిని అవమానకరంగా ట్వీట్ చేశారు అనేది ఒక విమర్శ ఉంది. అంటే చిరంజీవితోటి పొగిడించుకుని ఆ క్లిప్ మాత్రమే లీక్ చేసి వైసీపీ అప్పటి సీఎంఓ కొంత దురుద్దేశంతో ప్రవర్తించారనేది ప్రధానమైన అభ్యంతరకరం. దీన్ని అటు పైగా ఇంకో అంశం ఏంటంటే, సినిమా రంగానికి అదే పవన్ కళ్యాణ్ ఎన్నికల క్రమంలో ఇదే రకమైనటువంటి ప్రస్తావన చేశారు. ఇక్కడ ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే, రాజకీయపరమైనటువంటి ప్రభావాలు, రాజకీయపరమైనటువంటి అంశాలు అన్నిటినీ కనుక పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే ఇది మాత్రం ఖచ్చితంగా ఆ పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి ఆ రకమైనటువంటి పెద్దరికాన్ని ఆయన ఆహ్వానించటం కాదు, సినిమా రంగం సమస్యల పరిష్కారం విషయంలో చొరవ
పవన్ కళ్యాణ్ నుంచి ఆ చొరవని లీడ్ చేయాల్సినటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కాదు. ఓకే. వీటన్నిటిలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి? పవన్ కళ్యాణ్ నుంచి ఆయన ఎక్కువ ఆశిస్తున్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి ఒక లీడ్ రోల్ ఉండాలి అని కోరుకుంటున్నారు. ఓకే. ఇది ఎక్కడా తప్పు లేదు. దీంట్లో జనసేన నుంచి పెద్దగా రాజకీయపరమైన విమర్శలు వచ్చే అవకాశం లేదు. కానీ నారాయణమూర్తి నారాయణమూర్తి చేసినటువంటి మాటల్ని, వ్యాఖ్యల్ని ఆధారం చేసుకొని దాన్ని కనుక రాజకీయంగా వైసీపీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తే మాత్రం జనసేన రాజకీయ పరంగానే రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తే తప్పదు. ఓకే. అంటే ఇంకోటి సార్, ఆయన హరిహర వీరమల్లు పేరు తీయకపోయి ఉండాల్సింది. అంటే ఇప్పుడు ఏంటంటే హరిహర వీరమల్లు ముందే సినిమా థియేటర్లు మూసేస్తామన్నారు, హరిహర వీరమల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో రెస్పాండ్ అయ్యారు అని అంటే అదొక విమర్శలో వెళ్ళిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన హరిహర వీరమల్లు సినిమా కేంద్రంగా రాజకీయ విమర్శల దాడి మొదలైంది, పెరుగుతోంది అనేది వాస్తవం. హరిహర వీరమల్లు సినిమా కారణంగానే ఈ స్ట్రైక్ ముందుకొచ్చిందనే వాదన ఏదైతే ఉందో దాని చుట్టూ దొరుకుతున్నటువంటి అంశాలు కూడా దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఓకే. కాబట్టి హరిహర వీరమల్లు ప్రస్తావన, హరిహర వీరమల్లు మూలంగానే ఇదంతా జరుగుతుందని రెండు వర్గాలు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు కోసమే సినిమాల స్ట్రైక్ ముందుకొచ్చింది, హరిహర వీరమల్లు కోసమే ఇదంతా వీరమల్ని ఆపటానికి ఈ ప్రయత్నం జరుగుతుందన్నది జనసేన అనుకూలమైనటువంటి వ్యాఖ్యలతో పాటు దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, దాన్ని విమర్శిస్తున్నటువంటి వాళ్ళు కూడా హరిహర వీరమల్లు కోసం భారీ హైప్ క్రియేట్ చేసే కోసం ఇదంతా చేస్తున్నారు అనేటటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి వైసీపీ. కానీ ఇక్కడ రాజకీయపరమైన విమర్శలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, రాజకీయపరమైన పోలరైజేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే కాదు. అది ఖచ్చితంగా ఉంది. హరిహర వీరమల్లు ప్రస్తావన తీసుకురాలేదంటే తీసుకురావడం పైన అభ్యంతరం ఉందే కానీ హరిహర వీరమల్లు కేంద్రంగా ఈ వాదం అయితే ఉందని వాస్తవం చెప్పాలి. అంటే కేంద్రం కూడా దాన్ని కేంద్రంగా తీసుకురాకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేయాల్సి ఉండాల్సింది. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పవన్ కళ్యాణ్ గడ్జి తీసుకుని నా సినిమా ఆపే ప్రయత్నం చేశారా, అందుకోసం ఇదంతా ఆ వర్షన్లోకి వెళ్ళిపోయిందన్న 4 days క్రితం దీని గురించి మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. ఒకటి ఏంటంటే హరిహర వీరమల్లు చుట్టూ ఈ వివాదం ఉంది అనేది నో డౌట్. హరిహర వీరమల్లు అంటే ఈ వివాదంలో సానుకూల వ్యతిరేక వర్గాలు రెండు హరిహర వీరమల్లు చుట్టూ ఈ అంశాన్ని తిప్పాలని ప్రయత్నం చేస్తున్నాయి వాస్తవం. ఇప్పుడు ఏం చేయాలి? అది మొత్తం దాన్ని కేంద్రీకృతం అయినప్పుడు దాని చుట్టూ మాట్లాడకుండా అయితే జరిగే పరిస్థితి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.